ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మో, నిద్ర వచ్చేస్తుందంటే లేదు, నేను నిద్రపోకూడదు. ప్రమాదం ఏ వైపు నుండైనా రావచ్చు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోను. సంతోష్ గారికి ప్రతి 4 గంటలకి ఒక ఇంజెక్షన్ చేయాలని డాక్టర్ అన్నారు. నర్స్ ఇంకా రావడం లేదేంటి? తను రాకపోతే ఏంటి? ఏమవుతుంది, నేనే వెళ్ళి పిలుచుకొస్తాను. పాపం వాళ్ళకు కూడా ఒక పేషెంట్ కాదు కదా, అందర్నీ చూసుకోవాలి కదా. టైం అయిపోతుంది. నర్స్ ఎక్కడికి వెళ్ళిందో? ఏమండి సిస్టర్? ఏంటమ్మా? సంతోష్ గారికి ఇంజెక్షన్ చేయాలి కదా. టైం అవును కదా. సారీ, జస్ట్ ఇందాకే రౌండ్స్కి వెళ్ళి చిన్న కునికేద్దామని పడుకున్నాను. ఈ లోపు మీరు వచ్చేశారు. ఇట్స్ ఓకే. థ్యాంక్స్ అండి, అర్థం చేసుకున్నందుకు. అదండి. థ్యాంక్ యూ అండి. ఇతను మీకేమవుతారు? అన్నయ్య? ఆహా, ఓ సారీ. ఆ పెద్దాయన కూడా వచ్చారంటే రిలేటివ్ అయి ఉంటారు. నాకు అర్థమైంది, మీ బావ కదా. లవ్ చేస్తున్నావా? ఎంత ప్రేమించకపోతే తన కోసం ఇలా నిద్రమా అనుకుని మరీ కంటికి రెప్పలా చూసుకుంటావు? మీ బావ త్వరగా కోలుకుంటాళ్లే. నీ ప్రేమ గెలుస్తుంది. మీ పెళ్లికి నన్ను తప్పకుండా పిలవాలి మరి. సరే, ఇంజెక్షన్ చేసేశానుగా, మళ్ళీ 4 hours తర్వాత వస్తాను. టేక్ కేర్. థ్యాంక్ యూ సిస్టర్. తందూరి చికెన్ బీరు సూపర్ కాంబినేషన్ కదరా. రేయ్, ఫుల్లుగా తాగైకురా. ఇది జస్ట్ నషా కోసం మాత్రమే. మనం బిర్రుగా తాగి అవుట్ అయిపోతే లోపలున్న వాడిని మర్డర్ ఎవరు చేస్తారు? రేయ్, మనం ఎందుకో తప్పు చేస్తున్నాం అనిపిస్తుందిరా. ఎంతైనా వాడు మనోడే కదరా. వాడు మనం కలిసి ఎన్ని మర్డర్లు చేయలేదురా, ఎంతమందిని కిడ్నాప్ చేయలేదురా. వాడు మనోడ్రా, వాడిని చంపమన్నాడు. రేపు మనలో ఎవరో ఒకరిని చంపమండా?
వాసుదేవ్ తన స్వార్థం కోసం ఎవ్వరిని లెక్క చేయడురా. ఒకసారి ఆలోచించండి. ఆడిని గాని మనం ఇప్పుడు చంపకపోతే వాసుదేవ్ మనందరినీ చంపేస్తాడురా. రే మనందరం వాడి కోసం గొడవ పడ్డం కంటే మనం మన నేరాలు ఒప్పేసుకొని ఆ వాసుదేవ్ని జైల్లో పెట్టిద్దాంరా. నా మాట వినండిరా. ఈశ్వరి మేడంకి నిజం చెప్పేసి మాతో ఇదంతా చేయించింది వాసుదేవ్ అని చెప్తే ఆవిడ వాసుదేవ్ని జైల్లో పెట్టిస్తుందిరా. డోర్ తీపురా. రేయ్, ఆ వాసుదేవ్ జైల్లో ఉన్నా కూడా చంపేస్తాడ్రా. అసలు మనం ఈ దందాలోకి దిగడమే తప్పు. ఒక్కసారి దిగాక తప్ప ఒప్ప మనోడా పగోడా ఇవన్నీ ఆలోచించకూడదు. మనం చేసేదే తప్పు. ఆ తప్పును కూడా నీతిగా నిజాయితీగా చేయాలనుకోవడం తప్పురా. ఆ వాసుదేవ్ మనకి తాగడానికి మందిచ్చాడు, తినడానికి బిర్యానీ ఇచ్చాడు, అడిగినంత డబ్బిచ్చాడు. ఇప్పుడు ప్రాణభయంతో పత్తిత్తులా వాడు మాట్లాడుతున్నాడు కదా. వాడు బయట మనతో పాటు ఉంటే వాడు కూడా నిర్దాక్షిణ్యంగా మనల్ని చంపేసేవాడు. ఎక్కువ ఆలోచించకండి. కడుపు నిండా తిని వాణ్ణి గొంతు కోసి చంపేద్దాం. రేయ్, నేను ఈశ్వరికి నిజం చెప్పి మీ అందరినీ జైల్లో వేయిస్తాన్రా. చూస్తాను మీ సంగతి. రేయ్, నువ్వు వెళ్ళి తలుపు తీరా. రేయ్, తలుపు రావట్లేదురా. లోపల గడి పెట్టుకున్నాడేమో. రేయ్, రేయ్ ఓపెన్ చేయి. ఓపెన్ చేయరా. రేయ్ రేయ్! రేయ్, ఏంట్రా ఏంట్రా వీడు? రేయ్, షబ్బా, ఛా. ఇప్పుడేంట్రా? ఈ విషయం వాసుదేవ్కి చెప్దామా? రేయ్, వద్దురా. ఈ విషయం ఆయనకు తెలిస్తే అస్సలు ఊరుకోడు. వాడు ఇక్కడే ఎక్కడో ఉంటాడు. వెతికి మనమే చంపేద్దాం. పదండ్రా. పదండ్రా. నన్ను క్షమించేషు. నా కోసం నువ్వు అంతలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. అయినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. నీతో ప్రేమగా ఉంటే నిన్ను చంపేస్తానని ఆ ప్రణతి ఒక శాడిస్ట్లా మాట్లాడుతుంది. నీకు జరిగింది చెప్పలేక, నాలోనే దాచుకోలేక, నాలో నేనే నరకం చూస్తున్నాను. ఈ బాధను భరించడం నా వల్ల కావట్లేదు. ఎవరికీ చెప్పుకోలేను. ఎవరితో చెప్పుకున్నా ఎవరేం చేయగలరు? అమ్మ కన్నా నన్నెవరు అర్థం చేసుకోగలరు?